శీర్షికలలోనే భాగంగా కలవ పువ్వంటి కన్నెపిల్ల సంతోషంగా బిడ్డ మీద కవితలు ఏంటంటే 30 వసంతాలు 385 ఒక 2 పక్షులు ఒకే జీవితాలు ఒక గూట్లో ఒదిగిపోయినటువంటి సంతోష వెంకటేశ్వర గారి వైవాహిక జీవిత ప్రస్థానాన్ని దీనిలో వెళ్తాడు. వాళ్ళు ఏమంటాడు, పెళ్లికి తలవంచిన చిరునవ్వుల వాయిదాలు, పెళ్లికి తలవంచిన చదువుల వాయిదాలకు తలవంచని వాళ్ళ తలల మీద పిల్లలు, పీజీలు, ఉద్యోగాలు, జీవితాలు వెలిగినాయి. నిజంగా మామూలుగా పెళ్ళిళ్ళు అయిపోగానే చాప్టర్ క్లోజ్, కెరీర్ క్లోజ్ అయిపోతుంది అనేది లేకుండా ఇద్దరు కూడా మంచి చదువుకుని చదువులు, పీజీలు కూడా చేశారు, పిల్లల్ని ప్రయోజనం చేసుకున్నారు, ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు సంపాదించారు. సో ఎర్లీగా చిన్న వయసులో పెళ్ళైనప్పటికీ కూడా ఇంకా వేరే వీరికి తలవంచకుండా మేము వెళ్ళిపోయామని చెప్పేసి చెప్తున్నారు. బ్రతుకు సువిగుండాలను ఎదుర్కొని సముద్రంలో నుంచి బొట్లుగా కారిపోతున్న కాలానికి చిత్తలు బట్టి నీటి బుడగ మీద ఇంద్రధనుస్సు శాశ్వతం చేసేది కవిత్వం అంటాడు. ఒక జీవకళ కళ ఏదైనా కానీ కళను ఏమంటాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య మాయమయ్యే జీవితాన్ని ఉన్నతంగా నిలిపేదే కళ అంటాడు. నిజంగా అంటే జీవితాన్ని ఉన్నతంగా నిలిపేదే కళ అని నమ్మి ఆ దారిలోనే తను వెళ్ళడము, తన కవితో వెళ్ళడము, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు అదే. తర్వాత ఎక్కువ లేడీ ఓరియంటెడ్గా అమ్మ కుడి చెయ్యి చిన్న చెప్పేసి 4 అధ్యక్షులు వారు ఇచ్చారు. అమ్మ కుడి చెయ్యి కవితలో నాన్న ఎడమ చేతితో ముట్టని కూడా తీసివేస్తూ ఉంటుంది అంటాడు. నాన్న ఎడమ చేతితో పిల్లల అక్షింతాలు, బాత్రూమ్ క్లీనింగ్, ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేసినా అమ్మ కుడి చెయ్యి కవిత బీయింగ్ అనేది నాకు చాలా చాలా నచ్చినటువంటి కవిత. ఆమె చేతి మార్పిడి కోసం గూగుల్లో టైప్ చేస్తుంది కూడా అమ్మ చెయ్యి. అమ్మ చెయ్యి రిప్లేస్మెంట్ దొరుకుతుంది అసలు, నో ఛాన్స్ అని చెప్పారు. ఊరు మల్లెపువ్వ వచ్చి చివరిలో ఒక వాక్యం అంటాడు. మళ్ళీ ఎలా ఉండాలనుకుంటున్నాడు ఊరు అంటే, ఇల్లు అప్పు కాయిదం రద్దు చేసే దస్కత్ కావాలి. చాలా వరకు రైతులంతా అప్పుల్లో కూడుకున్న పరిస్థితుల్లో ఊరు మానవత్వం పరిగణించే మళ్ళీ తోట కావాలి అనుకునేటువంటి ఆయన ఆకాంక్ష చాలా గొప్పది. తర్వాత ఈ అమరుల గురించి రాసుకున్న దాంట్లో ఏం చెప్తాడు, కొందరు అక్షరాల్లో, కొందరు శిక్షల్లో, మరికొందరు విద్యలో అంతటా నేడు అమర స్థూపాలు, పేర్లనున్న వాళ్ళు అమరనామంతో అక్షరమైస్తారు. అమరులు అంటే అందరూ వచ్చేసేస్తారు కదా, ఎన్ని వచ్చేసారు. సో చివరికి వచ్చేసి శివరాత్రి కవి ఏం చెబుతున్నాడు మనకు అంటే, మనం సైలెంట్ గా ఉంటే, మనం నిశ్శబ్దంగా ఉంటే మీ పచ్చని జీవితం ఒకనొక అంగడి సరుకు అవుతుంది. మామూలు మీ వెనకవాడుతనం వాళ్ళకు కొత్త పైసల దండ. గ్లోబల్ మార్కెట్ గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంగడంతా ఆంపుక్క పెట్టి, అంగడి అంటే తెలుసు కదా, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న వ్యాపారులు ఎన్నో అమ్ముకునేటువంటి కేసు. అంగడంతా ఆంపుక్క పెట్టి రిలయన్స్ మార్కెట్లో నిన్నో సెల్యూర్ బొమ్మలు చేస్తున్నా నయా నేతృత్వం ఈ బతుకంత స్వతంత్రం అంటే ప్రాస కోసం కూడా వేసేట్టున్నారు. బతుకంత పొద్దుకు అంతా బతుకంత సందేశేసి వేయడం అనేది అనిపించింది. చెడిపోతున్నటువంటి గురించి కూడా మధ్య విద్యను చేసి పెంచంత జీవగంజి పోసి కొంచెం మీద కూర్చొని ఇచ్చే నాటకం బాలకుల పరిస్థితిని ఎదురపడుతున్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తా ఉన్నావు, ఏం చేయాలంటే మనం అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. నిశ్శబ్దం చాలు, మాట్లాడండి, కొంత విప్పి జరుగుతున్నటువంటి దారుణాలను ప్రశ్నించండి అని చెప్తున్నాడు. ఇంకా ఈ కవి దృశ్యాలుగా ఈ కవులంతా మన ప్రోగ్రామ్ అయిపోగానే శాల్వాలు కప్పేసుకుంటాం. ఆ శాల్వాల కోసం వెంపర్లాట ఎంతగా పెరిగింది అనేది చెప్తూ నేను ముగిస్తున్నాను. అధ్యక్షుల వారు 140 పేజీలు ఉందండి. ఏం చేయాలి? ముగింపులోకి వచ్చాను. దృశ్యాలు ఒకటి చెప్పేది. దృశ్యాలు ఆ శాల్వా ఏం చేస్తుంది అంటే, 100 రూపాయలతో 1,00,000 గీతని కట్టబెట్టి సర్వజనం ఇవ్వడము, లక్షల గోవులతో చుట్టుముట్టే విలక్షణ వశీకరణ తత్వ ఇవ్వడము,
చాలా క్రమంగానే ఏం చేస్తాం, అలా ఉంచుకుంటాం. తల నెట్టకుండా, చేతి ఎక్కకుండా, నడుపుని 90 డిగ్రీల దాకా వచ్చి చేతిని కాళ్ళ దాకా తీసుకెళ్ళి గులాం చేసి వినేశారు. దేనికోసం అవుతున్నాయి? శాల్వాల కోసం, పేర్ల కోసం, అవార్డుల కోసం ఏం జరుగుతున్నాయి? నీ కోసం క్యూలు, నీ కోసం గొడవలు, నీ కోసం సంఘాలు, నీ కోసం సమాన వర్గాలు, భావజాల నిరటకులకి అక్షరాల ఏనుగుల మీద అంబారి వచ్చి పైకి ముల్లాడించి సిగ్గోలు మీద పోవంటాడు. సో ఆ దృశ్యాలు, ఆ వ్యామోహానికి మనం లొంగకుండా గోటసారు లాంటి నాకండి గోటసారు కానీ గజసారు కానీ 20 వాళ్ళ కడుపుతో అంతా ఎక్కువ చదివినా కానీ నాకు మన నడవాల్సిన పాటలు నిర్దేశం చేసుకుంటే కానీ ఈ జీవితం ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు ఉండాలని తలపుల పుటలు నాకైతే చాలా చాలా జ్ఞాపకాలని, చాలా ఆశయాలని కూడా ఎంతో కొంత అర్థం చేయించగలిగానని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు శ్రీ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తాం. మరొకసారి ఇంతసేపు భరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.